వారాహి నవరాత్రుల సందర్భంగా మోహన అందరినీ పిలిచి పండు తాంబూలం పానకం ప్రసాదం ఇచ్చింది. మళ్ళీ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు తన బర్త్డే. మోహన విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే కానీ ఏంటి విశిష్టత ఏంటి దగ్గరకు వచ్చి చెప్పు. వారాహి అమ్మవారు మనకి తెలుసు కదా, భూమి మునిగిపోతున్నప్పుడు వారాహి దేవుడు ఉన్నారు. మన తిరుపతి యొక్క పుణ్యక్షేత్రం యొక్క ఆయనే క్షేత్రపాలకుడు వరాహస్వామి. ఆ స్వామి నుంచి అంటే శివుడి నుంచి శివానిగా గౌరీదేవి, బ్రహ్మదేవుడి నుంచి సరస్వతీదేవి, విష్ణుమూర్తిలో నుంచి లక్ష్మీదేవి ఎలా వచ్చారో వారాహి అమ్మవారు కూడా ఆ వరాహస్వామి నుంచి వచ్చారు. సూపర్. ఈ నలుగురు 4 దిక్కుల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేస్తే చాలా విశిష్టత. ఎందుకు అనంటే పొద్దునంతా కూడా మనల్ని రక్షిస్తూ 4 దిక్కులా తిరుగుతూ ఉంటదంట. సాయంత్రం వచ్చి గుడిలో ప్రతిష్ఠించయి ఉంటదంట. అందుకే సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేస్తారు. అప్పుడు 2 ఫలితం దక్కిద్దంట. దీనికి నియమనిష్టలుగా ఏమీ లేదండి. మన ఇంట్లో పటం పెట్టుకోవచ్చు, లేదా గౌరీదేవిని పెట్టుకొని రోజు సంధ్యవేళ దాటిన తర్వాత దీపారాధన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం వెలిగించి ఒక్క పానకం పెట్టుకుంటాం. మనకు శక్తి కొలది పులిహోర, దద్దోజనం అలా చేసుకుంటాం. పానకం ధూపం మాత్రం ముఖ్యం. కుంకుమార్చన మామూలు పువ్వులతో పూజ చేసుకుంటాం. మనకి రాక నోరు తిరగకపోతే చక్కగా ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ లో నందూరి శ్రీనివాసరావు గారు దాదాపు అందరూ మనకి తెలియజేశారు. ఆషాఢ మాసంలో మొదలవుతాయండి ఈ నవరాత్రులు. ఆషాఢ అమావాస్య అయిపోయిన తెల్లవారు నుంచి స్టార్ట్ అవుతాయి. ఆషాఢ అమావాస్య జ్యేష్ఠ మాసం అమావాస్య, ఆషాఢ పాడ్యం ఈ రోజు నుంచి మొదలవుతాయి. 9 రోజులు. మా అక్క ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఈ సంవత్సరం నేను ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తున్నాను. నువ్వు చేస్తుంటే ఇన్స్పైర్ అయ్యి మేము ప్రస్తుతానికి మంత్రం అయితే చదువుకుంటున్నాం. ఆ తల్లి అనుగ్రహం వల్ల నిన్ను చూసి మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతామేమో. మనం దేవి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం కదా, అట్లానే చేసుకోవడమేనా? సేమ్ అంతే. నేల పడక, ఉల్లిపాయ చిన్నులపై అన్ని ముట్టుకోకూడదు. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటామేనండి. ఇది నియమం కాదు. కాకపోతే పూజ చేసే సమయంలో ముందు శుభ్రంగా స్నానం చేయాలి అంతే. తల స్నానం చేసి పూజ చేసుకుంటే చాలు. ఈ 3 నియమాలే అన్నిటికన్నా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకో నియమం అమ్మవారి మీద భక్తి, నమ్మకం ఉండడం, సంకల్పం ఉండాలి. ఇది ఖచ్చితంగా అమ్మని నమ్ముకొని ఖచ్చితంగా జరిగిన యథార్థ సంఘటనలు మా కుటుంబంలోనే ఉన్నాయండి. నేను అందరూ బాగుండాలి అని ఒకరు కోరుకున్నా. ఒక చిన్న చిరు కోరిక అమ్మవారిని కోరుకున్నాను. అమ్మవారు తీర్చిద్దని మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా చదువుకోవాల్సిన స్తోత్రాలు కానీ ఏమైనా ఉంటాయా? నాకైతే ఇంకా నేనేమి నేర్చుకోలేదండి. ఇప్పుడే నేర్చుకుంటున్నా. నేను ఓం నమో వారాహి దేవి నమః ఈ ఒక్క మంత్రంతోనే అన్ని చేస్తున్నాను. అంటే నేను పెట్టుకుంటా అన్ని పూజలు చేస్తాను. నేను తెలుసుకుంది ఏంటి అంటే మనం దేవి ఖడ్గమాల, లలిత సహస్రం ఇవన్నీ చదువుకోవచ్చు అంట. చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వింటూ అది చేసిన తర్వాత మామూలుగా మనం ఏ వారానికి తగ్గట్టుగా ఏ రోజుకి తగ్గట్టుగా ఆ రోజు పూజ చేస్తాం. 9 రోజులు ఏం చేస్తున్నా అంటే ఏ రోజు అయితే ఈరోజు సోమవారం శివుడిని పూజ చేసి ఆ మధ్యలో మొత్తం ఆవిడ ఆహ్వానం చేసి మొత్తం చేసిన తర్వాత శివదేవుని పూజ చేస్తాము. దాని తర్వాత ప్రతిరోజు ఈ స్తోత్రం చదువు రండి. మణిదీప వర్ణం చదువుతున్నాను. ఏ రోజైతే ఆ రోజు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా వారాహి అమ్మవారి ఫోటోనే పెట్టుకోవాలా? అలాంటి ఏమీ లేవండి. అమ్మవారి ఫోటో ఉంటుంది మన ఇంట్లో. అమ్మవారి ఫోటో ఉంటుంది మన ఇంట్లో. లలితాదేవిది ఉండొచ్చు, లక్ష్మీదేవిది ఉండొచ్చు, ఏ అమ్మ దుర్గాదేవిది ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. దాని ముందు చక్కగా పసుపు గౌరమ్మని పెట్టుకొని పక్కన వినాయకుడు ప్రతిరూపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. నేను అమ్మవారి పటం అయితే తెచ్చుకోలేదు. అప్పటికప్పుడు మనసులో అనుకున్నా పసుపు ముద్దనే వారాహి అమ్మవారిగా భావించి దానికి పూజ చేసుకుంటున్నాం. సరే, అప్పుడు మనం అమ్మవారిని కూడా చూపిద్దాము ఒకసారి. నవరాత్రులప్పుడు అమ్మవారిని పెట్టుకుంటుంది కదా, అలానే పెట్టుకొని ఇక్కడ పసుపు ముద్ద పెట్టుకొని ఆవిడనే వారాహి అమ్మవారిగా ఆవాహనం చేసి పూజ చేసుకుంటాను. నైస్ మోహన, చాలా బాగా చేసుకుంటున్నాం. ఏమైనా తెలుసుకుంటావు? మాకు తెలియని విషయం చదువుతాడు. పెట్టచ్చా పెట్టకూడదని ఆలోచించాను. ఎందుకు పెట్టకూడదు? సర్లే, ఏదో తెలియజేసింది అయితే ఏమి ఉండదు.
రివర్స్ పూజ కదా వద్దంటారు ఫలితం ఉండదు అంటారు అంతే. మందేమో మంచిది అంటారు ఒకటి చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకం మన మనసు. ఇప్పుడు కొత్తగా రావటాన జనాలు ఆలోచనలు అన్నమాట. అన్ని ఈ సెల్లుల్లోనే పుణ్యం కట్టుకోవాలి. మనోళ్ళకి అటెండి అయ్యో అమ్మవారు అనుకున్నాం ఇప్పుడు ఇంకా మరి అని ఆశీర్వదించాను. విన్నావా? థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఆంటీ అందరం కలిసి మోహన హ్యాపీ బర్త్డే చెప్తాం. 1 2 3 హ్యాపీ బర్త్డే మోహన. చాలు. నా బొంద